హలో గైస్, ఈరోజు మా మమ్మీ ఏం వంట చేస్తుందో ఎలా చేస్తుందో ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్నా. అండ్ నాతో పాటు మీరు కూడా వచ్చి చూడండి, రండి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఆ తర్వాత ఆనియన్స్ వేసేసి ఆ తర్వాత లవంగాలు, బండపువ్వు, బిర్యానీ ఆకులు, దాచిన చెక్క వేసి మంచిగా గోలిచ్చింది. రెడ్ కలర్ వచ్చే వరకు మంచిగా గోలిచ్చింది ఇందులోనే. అండ్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా గోలిచ్చింది పచ్చి వాసన పోయేంతసేపు. తర్వాత టమాటాలు వేసి కొంచెం గోలిచ్చాం. ఇందులోని పసుపు వేసి పచ్చి వాసన పోయేంతసేపు గోలించుకోవాలి. ఆ తర్వాత మన దగ్గర ఉన్న మటన్ కూడా ఇందులో వేసి మంచిగా గోలించుకోవాలి. గోలించుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు మంచిగా ఇలా గోలనియాలి. గోలనిచ్చిన తర్వాత ఇలా 10 మినిట్స్ గోలిచ్చిన తర్వాత ఇందులో సరిపడా కారం, ఉప్పు అండ్ మసాలా దినుసులు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి అయితే మనకు తగినన్ని వాటర్ పోసుకోవాలి. అది మన చాయిస్ అండి. కొంతమంది సూప్ అనుకుంటే సూప్ పోసుకోవచ్చు, లేదంటే దగ్గరికి అనుకుంటే నార్మల్గా ఒక్క గ్లాస్ సరిపోతుంది. ఆ తర్వాత కుక్కర్ పైన క్లోజ్ చేసేసి ఒక 10 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. 10 విజిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, కర్రీ అయితే ఎక్సలెంట్గా రెడీ అయిపోయింది. ఇక తినడమే. చూడండి ఎంత బాగుందో కర్రీ కూడా. చూడండి, మమ్మీ వేస్తేనే నోరు ఊరిపోతుంది. ఎంతైనా అమ్మ చేతి వంట కదా, అమృతంలా ఉంటుంది అనుకోండి. ఇంకా మటన్ కాబట్టి ఇంకా బాగుంటుంది, అందులో డౌట్ ఏం లేదు. ఇలా ముక్క తీసుకుని అన్నంలో పెట్టుకుని తింటే ఏమన్నా టేస్ట్ ఉందా, సూపర్గా ఉందండి. నాకైతే చాలా నచ్చేసింది. నాతో పాటు మీరు కూడా తినండి. ఇదిగోండి పెట్టేస్తున్నా కదా, తినండి. అంతా తిండి తిన్నాక కొంచెం స్వీట్ లాంటిది ఉండాలి కదా, అందుకే కూల్ కేక్ అయితే కుమ్మిస్తున్నా. ఈ కూల్ కేక్ అయితే అన్నయ్యనే తీసుకొచ్చిండు. మనమైతే తినుడు మొదలు పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో కదా కేక్ కూడా. నాకు కూడా చాలా చాలా నచ్చేసింది. స్పూన్ కూడా ఇచ్చిళ్ళు. చూడండి, స్పూన్ కూడా చాలా బాగుంది. నాకు మంచిగా యూజ్ అవుతుంది అన్నట్టు. ఎంతైనా కూల్ కేక్ కదండి, సూపర్ టేస్ట్ ఉంది, అమేజింగ్. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. అండ్ మన వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. లవ్ యూ ఆల్. బాయ్. థ్యాంక్ యూ.